ఫుడ్ స్టోరీస్ అనగానే ముఖ్యంగా ఈ పెద్ద 5 లక్షల ఖరీదైన ఈ మష్రూమ్ గురించి అందరూ చెప్తున్నారు. ఏంటి దీని స్పెషాలిటీ? ఇది రెషి మష్రూమ్. రెషి మష్రూమ్ అంటే దాన్ని జస్ట్ ఇలాగా షో కోసం పెట్టారు అంతేనా? ఇది ఆప్షన్ కోసం అని కూడా పెట్టాము యాక్చువల్గా. ఆప్షన్ కోసం వేలం వేస్తారంట దీన్ని. ఇది యాక్చువల్గా ఈవెంట్ అయినప్పుడు ఈవెంట్ లో ఆప్షన్ కోసం అని చెప్పేసి తెప్పించాము. అంటే ఈవెంట్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? ఈవెంట్ ఇప్పుడు 6 months కానీ 100 days కానీ 1 year కానీ ఈవెంట్ అయినప్పుడు దాంట్లో ఆప్షన్ కోసం పెట్టడానికి తెప్పించాము అనమాట. సేల్ కూడా చేస్తాం. ఓకే, సేల్ చేస్తారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడు ఉంది ఈవెంట్? రీసెంట్ గానే ఓపెన్ అయింది కదా మేడం. మొత్తం అంతా ఓపెన్ అయిన తర్వాత కంప్లీట్ గా అప్పుడు పార్టీ ఉంది యాక్చువల్లీ. ఆ టైంలో చేస్తారు గెస్ట్స్ వచ్చినప్పుడు. అంటే స్పెషల్ గెస్ట్. ఏంటి దీని స్పెషాలిటీ? ఎందుకు దీని ఖరీదు 5 లక్షలు? ఇది లోకల్ కాదు కదా మేడం, ఇది ఇంపోర్టెడ్ యాక్చువల్లీ. ఏ కంట్రీ నుంచి? ఇప్పుడు దీనికి 5 లక్షల విలువ. దీన్ని ఆప్షన్ వేయబోతున్నారు, దీన్ని సేల్ చేయబోతున్నారు అంటే కొనే వాళ్ళకి కూడా దీని గురించి తెలిసి ఉండాలి కదా. కంపల్సరీ తెలిసి ఉంటేనే కొంటారు. అంటే దీన్ని తీసుకొని వెళ్ళి అంటే ఫుడ్ లాగా వాడుకోవచ్చా? అంటే యాక్చువల్గా దీన్ని పౌడర్ చేస్తారు. మనం ఇందాక అక్కడ చూసాం కదా మష్రూమ్ పౌడర్, అట్లా దీన్ని పౌడర్ లాగా మేక్ చేసి పౌడర్ని యూజ్ చేసుకుంటారు. డైరెక్ట్గా కుక్ చేయరు. ఓకే, పౌడర్ లాగా చేసి పౌడర్ స్టోర్ చేసుకొని పౌడర్ని మనం ఫుడ్ లోకి, కాఫీలోకి. ఇది డ్రైడ్ మష్రూమ్ కదండి? అవును. ఓకే,